వైసీపీ ఇప్పుడు రాజకీయం నేర్చుకుంది, రాజకీయ పరిపక్వత సాధించిందని చెప్పొచ్చు. ఎందుకంటే మెడికల్ కళాశాలల గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పడము రాజకీయంగా వారు పరిపక్వత సాధించారని, లేదంటే కూటమి పెద్దలు, నేతలు, నాయకులు వారిని ఎదుర్కొనేటందుకు రాజకీయం చేయాలి అన్నటువంటి దృక్పథం. కానీ ఎనీహో ఏదైనప్పటికీ కూడా రాజకీయంగా ఇప్పుడు పరిపక్వత సాధించారు వైసీపీ. మెడికల్ కళాశాలలు విషయానికి వస్తే పీపీపీ కింద అది ప్రైవేటు చేతుల్లోకి ఇచ్చేసినట్టే. పీపీపీ అంటే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయ్యేది అదే దగ్గరగా 1500 కోట్లు 2000 కోట్లు అయిపోతుంది. ఇప్పుడు మొత్తంగా చూస్తుంటే ఈ మొత్తం లెక్కేస్తే 1000 కోట్లు ఇట్లాంటి ఆస్తిని అప్పనంగా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేసి ఈ చేయడం అన్నది ఇది ఒకంత సరైనటువంటిది కాదు అని ప్రజానీకం కూడా దుమ్మొస్తు పోస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ సీట్లు దక్కే సామాన్యులకు అన్యాయం జరుగుతుంది. దీనివల్ల ఏంటి, వాళ్ళు రిజర్వేషన్లు, గవర్నమెంట్ కాలేజీలు ఉంటే రిజర్వేషన్లు అని, లేకపోతే ఆ సీట్లు కొట్టడం అని సాధించుకోవటం, ఇట్లాగా పేద విద్యార్థులు చదువుకొని బయటకు వచ్చి మంచి సర్వీస్ ఇచ్చేటటువంటిది పేద విద్యార్థులు కూడా అవకాశం ఉండేది. ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి చదవలేనటువంటి పరిస్థితి. వైద్య విద్య వాళ్ళకి గగనం. ఇంకా మరి అట్లాంటి వేళ మేము ఉద్యమిస్తాము, జగన్మోహన్ రెడ్డి చెప్పేదేంటి మాట, మేము ఉద్యమిస్తాము. పీపీపీలో టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళు, దాన్ని టెండర్ల ద్వారా పొందేటటువంటి వాళ్ళు, ప్రైవేటు వ్యక్తులు, ఎటువంటి వారైనా ఎవరైనా సరే వార్నింగ్ ఇస్తున్నాం. ఏవైతే ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారో మెడికల్ కళాశాలలు, మేము వచ్చాక వాటిని ప్రభుత్వ రంగంలోనికి తీసుకుంటాము, కలిపేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఆయన మాట అన్నారంటే ఆ మాట నిలబడిపోతుంది. మరి బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి సత్యకుమార్ గారు, కేంద్ర ప్రభుత్వం ఏమైంది, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని ప్రకటించింది. తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాలో కూడా నడుస్తుంది, ప్రభుత్వం నడిపిస్తుంది. మన దగ్గర అయితే మన దురదృష్టం ఏంటో కానీ మంత్రి బీజేపీకి సంబంధించిన వారే, కానీ ఆయన కూడా పీపీపీకి అది మంచిది అనేటటువంటి విధంగా మద్దతు ఇస్తున్నటువంటిది. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొన్ని కట్టనటువంటివి, అలాగే పునాదుల వరకు వచ్చినటువంటి వాటిని టీడీపీ మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు ఏమీ కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసేసి చూపిస్తున్నారు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, వీళ్ళు కూడా చూపిస్తున్నారు పునాదులు వేసినటువంటివి. ఆల్రెడీగా టీడీపీ సోషల్ మీడియాలో ఈ విధంగా చెప్పడం, ఏమి జగన్మోహన్ రెడ్డి కట్టకుండా ఇట్లా చూపిస్తున్నాడు, అట్లా చూపిస్తున్నాడు అని వాళ్ళు సోషల్ మీడియాకి చెప్పడం, ఇట్లాగే ఇవన్నీ. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ నుంచి 4 కాలేజీలు ప్రారంభమయ్యాయి, ఇంకో 4 కాలేజీలు పూర్తి కాబడి ఉన్నాయి. వాటిని చూపించకుండా పూర్తి కానటువంటి వాటిని చూపించడం ఇదేమిటి అనేటటువంటి విధంగా ఇప్పుడు వీరు అంటున్నటువంటిది. అయితే ఆ లెక్కన హైదరాబాదులో చూస్తే ఎల్ఎన్టీ టవర్ తప్పించి చంద్రబాబు గారి హయాంలో ఇంకేమన్నా కట్టలేదు. అప్పుడు మొత్తం ఆపేశారా? తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని మరలా కంటిన్యూ చేసుకు వెళ్ళిపోయింది కదా. ఆపేసి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఉండేదా, హైటెక్ సిటీ ఉండేదా, ఫైనాన్స్ సిటీ ఉండేదా? తరువాత వచ్చేవారు ఏమి కట్టకపోయి ఉంటే ఇవన్నీ ఎలా తయారవుతాయి? చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కట్టించారా? లేదు కదా. తరువాత వచ్చినటువంటి వారు కంటిన్యూ చేస్తేనే అది కంటిన్యూ అవుతుంటుంది. మరి అమరావతికి వేల కోట్లు, 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రుణం, అది లక్షల కోట్లు, 1000 కోట్లు దాని మీద పెట్టుబడి పెడతామన్నారే. అట్లాంటిది 7,000 8,000 కోట్లు ఖర్చు పెడితే 70,000 80,000 రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వస్తున్నటువంటి పరిస్థితి. అది ప్రైవేట్ చేతుల్లో పట్టేస్తే అది ఏమనుకోవాలి? తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే అది నడుస్తుంది, ప్రజలకి అది ప్రయోజనకరం, ప్రజలకు అది ఉపయోగకరం, ప్రజలకి అది ఉపాధి కల్పిస్తుంది. పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక వేల మంది బ్రతుకుతారు, పేద విద్యార్థులు చదువుకుంటారు, ఇతర దేశాలకు పోకుండా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చదువుకుంటున్నటువంటి చదువు ఇప్పుడు జరుగుతుంది. ఇతర